ప్రాజెక్ట్ కేలో దీపికా పాత్ర రివీల్ కాగానే ఎక్కడా లేనంతగా కొత్త పుకార్లు పెరిగాయి. అలానే ఈ మూవీతో నాగ్ అశ్విన్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది. ఈ ఒక్క మూవీతోనే ప్రభాస్ దీపిక ఫేట్ మారేలా ఉందనే మాటే వినిపిస్తోంది. సో ఈ ప్రాజెక్ట్తో ఎవరి తలరాత ఎలా మారబోతోంది? ఒక్క ఫోటోతో ఈ సినిమా ఫ్యూచర్ ఎలా తెలిసిపోయింది? ప్రభాస్ ఆదిపురుష్ జూన్ లో వస్తోంది. సెప్టెంబర్ లో సలార్, ఆ తర్వాత మారుతి మూవీ, ఆ తర్వాతే అసలు మ్యాజిక్ జరగబోతోంది. ప్రాజెక్ట్ కే దండయాత్ర. ప్రాజెక్ట్ కే ఏ రకంగా ప్రభాస్ తో పాటు ఇందులో నటించే అమితాబ్, దీపికా కెరీర్ ని ప్రభావితం చేయబోతోంది. ఎందుకంటే ఇందులో నటించేదంతా పాన్ ఇండియా సూపర్ స్టార్లే. అక్కడే ఒక్క పోస్టర్ తో అందర్నీ ఆలోచనల్లో పడేసేలా చేసింది ఫిల్మ్ టీం. చీకట్లో ఆశాదీపం అంటూ దీపిక బర్త్డే స్పెషల్ గా వదిలిన పోస్టర్, అంతకుముందు కవచం ఉన్న ప్రభాస్ చేతి పోస్టర్, ఈ రెండు ప్రాజెక్ట్ కేని నెక్స్ట్ లెవెల్ మూవీగా తేల్చేస్తున్నాయి. దీపిక ఆల్రెడీ హాలీవుడ్ లో మెరిసింది. వరల్డ్ ప్లాట్ఫామ్ లో మెరిశాక తాను కొత్తగా ఈ మూవీతో ఏం అచీవ్ చేయబోతోంది? అక్కడే ట్విస్ట్ ఉంది. అమితాబ్ బచ్చన్ కూడా తన లైఫ్ లో పీక్స్ చూశాడు. అలాంటి తన కెరీర్ ని ప్రాజెక్ట్ కే మారుస్తుందనే కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే చూపించొచ్చంటున్నారు. ఈ నటుడు కూడా హాలీవుడ్ లో మెరిశాడు, కానీ పాతుకుపోలేదు. అదే ఈ మూవీతో రాబోతోందట. ప్రభాస్ విషయానికొస్తే బాహుబలితో దేశాన్నే కాదు, జపాన్, రష్యా, జర్మనీ ఇలా యురేసియా మొత్తం దున్నేశాడు. సూపర్ హీరోగా ఫోకస్ అయ్యాడు. మరి ప్రాజెక్ట్ కేతో తనకి కొత్తగా ఒరిగిందేముందంటే వరల్డ్ మార్కెట్లో స్పెషల్ ఇమేజ్. అదే ఇప్పుడు సొంతమయ్యే ఛాన్స్ ఉంది. దీపిక, అమితాబ్ లాంటి స్టార్లు హాలీవుడ్ లో నటించినా ఏదో అలా మెరిసి ఇలా మాయమయ్యే పాత్రలే వేశారు. కానీ ప్రాజెక్ట్ కే ఇండియన్ మూవీ ఫుల్ లెంత్ రోల్ వేసిన అమితాబ్ సొంత మూవీతో వరల్డ్ మార్కెట్లో సందడి చేయడం అంటే అదో అచీవ్మెంటే. ఇక ప్రభాస్ కి కూడా ఇదే వర్తిస్తుంది. పాన్ వరల్డ్ స్టార్ గా మారే అవకాశం దక్కింది. హాలీవుడ్ మూవీ డ్యూక్ రేంజ్ లో క్వాలిటీ ఉన్నట్లు ఫిల్మ్ టీం వదిలిన పోస్టర్ తో తేలింది. సో సాహో, రాధేశామ్తో మిస్ అయిందే ఇక్కడ సొంతం కాబోతోందంటున్నారు. ప్రాజెక్ట్ కేతో ప్రభాస్, దీపిక, అమితాబ్ కెరీర్ ఏ రకంగా ప్రభావితం అవుతుందో కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పొజిషన్ మాత్రం మారబోతోంది. మహానటిలానే ఇది హిట్ అయితే పాన్ ఇండియా డైరెక్టర్ కాదు, పాన్ వరల్డ్ డైరెక్టర్ గా షార్ట్ కట్ లో ఎక్కడికో వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.